హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేనైతే పూజ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కొంతమంది 7 శనివారాల వ్రతము ఈ మధ్య అందరూ చేస్తున్నారు కదా. అయితే అలా కుదిరిన వాళ్ళు ఇలా శనివారం రోజు పిండి ప్రమిదతో ఇలా చేసుకుంటే కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనతో ఎల్లప్పుడూ ఉంటాయి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో కుదరదు కదండి. సో ఎప్పుడు స్వామివారు అనుగ్రహించి మనకి ఇస్తారో అప్పుడు మనసు ప్రశాంతంగా పెట్టుకొని హ్యాపీగా 7 వారాల వ్రతం చేసుకోవచ్చు. అప్పటి వరకు ఇలా సింపుల్గా చేసేసుకుందాం. అలాగే పిండి ప్రమిద ఎలాగ చేయాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ ముందుగా చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి బియ్య పిండిని వేసుకొని, అలాగే బెల్లం తురుముని చిన్నగా చేసి వేసుకొని, దాంట్లోకి యాలకులను వేసుకోండి. అలాగే ఆవు నెయ్యిని ఇంకా పచ్చిపాలను వేస్తూ చిన్న ముద్దలాగా కలుపుకోవాలండి. పిండిని అయితే ముద్ద మరీ గట్టిగా ఉండకూడదండి, నార్మల్గా కలుపుకోండి. ఎంత నార్మల్గా కలుపుకుంటే అంత బాగా వస్తుంది. మనం ప్రమిదలాగా చేసుకోవచ్చు. గట్టిగా ఉందనుకోండి మధ్యలో పగిలిపోతుంది. అందుకని ఇలా చిన్న ముద్దలాగా చేసేసుకున్న తర్వాత దాంట్లోకి మా ఇంట్లో అయితే చిన్న గ్లాస్ ఉందండి. ఆ గ్లాసు తో చేసుకుంటే వస్తుందండి. ఈ మధ్య అలాగే చపాతీ కర్రతో కూడా చేసుకుంటే వస్తుంది. నేనైతే మా చిన్న గ్లాస్తోనైతే చేసుకుంటున్నాను ఇంట్లో. మీరు కూడా చిన్నది ఏదైనా ఉంటే మనకి దీపం ప్రమిదలాగా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆ కొన అనేది చిన్నగా ఉంది. సో నేను దీంతో చేసుకున్నానండి. మీరు కూడా అలా చేసుకోండి, లేదంటే పిండి కర్రతోనైనా చేసుకోండి. అలాగే మొత్తానికి ప్రమిద రెడీ చేసేసుకున్నాను. దానికి మన వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టేసుకుంటున్నాను. అసలు ఆ నామాలు చూస్తుంటే ఎంత కళ వచ్చిందో చూడండి. ప్రమిదకైతే చూడండి, అసలు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నట్టే అనిపిస్తుంది. ఏమంటారండి? నమో వెంకటేశాయ. అటు ఇటుగా కుంకుమ పసుపు పెట్టేసుకున్నానండి. అలాగే వెంకటేశ్వర స్వామి నామం కూడా పెట్టేసుకున్నానండి. చాలా బాగుంది. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి ప్లీజ్. మీ లైక్ వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే ప్రమిద అయితే రెడీ అయిపోయిందండి. దీన్నైతే ఫస్ట్ మనం ఒక రాగి పాత్ర కానీ ఏ పాత్ర అయినా సరే చిన్నదాన్ని తీసుకొని దాంట్లోకి బియ్యం వేసుకొని దీంట్లో కూడా పసుపు కుంకుమతో మన వెంకటేశ్వర స్వామి నామాన్ని అయితే వేయాలి. చూడండి, నామం వేయగానే అసలు ఆ బియ్యం కూడా ఎంత కళగా ఉందండి, ఎంత కళ వచ్చేసింది కదండి. నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. నమో వెంకటేశాయ. అలాగే మనమైతే ఇందాక చేసుకున్న ప్రమిదని పెట్టేసుకొని దాంట్లోకి 7 ఒత్తులను తీసుకొని నువ్వుల నూనెనైతే వేసుకుంటున్నానండి. మీరు ఆవు నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే నూనెనైనా వేసుకోవచ్చు అండి. నేనైతే నువ్వుల నూనెని ఇక్కడ వాడుకుంటున్నాను. మీరు కూడా అదే వాడుకోండి, లేదంటే ఆవు నూనెనైనా వేసుకోండి. చూస్తున్నారు కదా, మొత్తానికి ప్రమిదను రెడీ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్గిపుల్లతోని ముట్టించకండి. అలా ఒక అగరబత్తికి ముట్టించుకున్న తర్వాత దాంతో పిండి దీపాన్ని అయితే ముట్టించుకోవాలి. ఎందుకు తెలుసా?